ఢిల్లీ సీఎం ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. జాతీయ నాయకత్వంతో ఢిల్లీ బీజేపీ వర్గాల సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇప్పటికే సీఎంతో పాటు కేబినెట్ రేసులో ఉన్న పలువురి పేర్లతో జాబితాను సిద్ధం చేశారు. విదేశీ పర్యటనను ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ దృష్టికి సీఎం మంత్రి రేసులో ఉన్న వారి పేర్లను తీసుకెళ్లనున్నారు. సోమవారం లేదా మంగళవారం బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీ తర్వాత ఢిల్లీ కొత్త సీఎంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నెల 19 లేదా 20న ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఇదిలా ఉంటే సీఎం అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది బీజేపీ. కుల సమీకరణతో పాటు క్లీన్ ఇమేజ్ ను పరిగణలోకి తీసుకుంటోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్ లాల్ ను రాజస్థాన్ కు సీఎంను చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఢిల్లీ సీఎం ఎంపికలోనూ ఇదే తరహా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా 4 మహిళలు విజయం సాధించారు. ఈ 4 మహిళల్లో ఒకరికి సీఎం పదవి ఇస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఢిల్లీ సీఎం ఎంపికపై కసరత్తు ముమ్మరంగా చేశారు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరిగి వచ్చారు విదేశీ పర్యటన నుంచి. ఇక రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు పర్వేష్ వర్మ, విజేంద్ర గుప్తా, సతీష్ ఉపాధ్యాయులు. సీనియర్ నేతలు మంజీందర్ సింగ్ సిర్సా, పవన్ శర్మ, ఆశీష్ సూద్ పేర్లు కూడా ఉన్నాయి. మరి మహిళా నాయకులలో రేఖా గుప్తా, శిఖారాయి పేర్లు కూడా ప్రస్థానానికి వచ్చాయి. కొత్తగా ఎమ్మెల్యేలుగా నెగ్గిన కర్నైల్ సింగ్, రాజ్ కుమార్ భాటియా పేర్లు కూడా ఉన్నాయని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. హ్యాట్రిక్ ఎంపీ మనోజ్ కుమార్ తివారీ కూడా ఇందులో రేసులో ఉన్నారు. కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా పేరును సైతం పరిశీలిస్తున్నారు. అయితే ఈసారి ఢిల్లీ ఈ విషయంలో చాలా ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఢిల్లీ కోసం 2 డిప్యూటీ సీఎంల ఫార్ములాను బీజేపీ తెరపైకి తీసుకొస్తుంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో ఇదే పద్ధతిని అవలంబించింది. అలాగే ఢిల్లీని కూడా బీజేపీ మినీ ఇండియాగా భావిస్తుంది. బీజేపీ విజయంలో పంజాబీలు, సిక్కులు, పూర్వాంచలీస్, ఉత్తరాఖండీస్, వైశ్యస్, జాట్, తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఏకమయ్యారు కాబట్టి డిప్యూటీ సీఎం ఎంపికలో సామాజిక సమీకరణం మేరకు 2 డిప్యూటీ సీఎంలను ఏర్పాటు చేస్తారు. ఒక ముఖ్యమంత్రి ఉంటారు. అయితే ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కానీ చూసినట్టుగైతే మాత్రం కొంత అంటే వినూత్నంగా ఎంపిక జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ విషయంలో ఈ ముఖ్యమంత్రి ఎంపికలో ఎలాంటి రకమైనటువంటి వ్యూహాలు అనుసరించిందో ఇప్పుడు కూడా అదే రకమైన వ్యూహాలు అనుసరిస్తుంది బీజేపీ. మరియు ఆ రకంగా చేయాలి అనుకున్నట్టుగైతే కొత్త వ్యక్తులు కూడా, మొదటిసారి ఎమ్మెల్యే వ్యక్తులు కూడా సీఎం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి 1990లో పాక్షిక రాష్ట్ర హోదా దక్కింది ఢిల్లీకి. 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఆ తర్వాత ఒత్తిళ్లు, రకరకాల అసంతృప్తుల నడుమ 3 ముఖ్యమంత్రులను మార్చింది. మదన్ లాల్ ఖురానా, సాయి సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్ వంటి వాళ్ళని. ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా కూడా ఎలాంటి అవకాశం బీజేపీకి దక్కలేదు. మరి 27 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకుని ఢిల్లీకి మంచి పరిపాలన అందించేందుకు, రాజకీయంగా ఇక్కడ మళ్ళీ మరో 5 సంవత్సరాలు కూడా ఇక్కడ పాగా వేసేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను కూడా బీజేపీ అధిష్టానం తయారు చేస్తుంది. ఈ నెల 19 లేదా 20వ తేదీన ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. విశాఖ జిల్లా గోపాలపట్నంలో నవవధువు అనుమానాస్పద మృతి కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. భర్త నాగేంద్రను రిమాండ్కు తరలించిన పోలీసులు సంచలన విషయాల్ని రాబట్టారు. నాగేంద్ర మొబైల్ ఫోన్లో వందలాది పోర్న్ వీడియోలను గుర్తించారు. నాగేంద్ర మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడి గూగుల్ హిస్టరీ చూసి షాక్ తిన్నారు. లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందుల కోసం నిందితుడు నాగేంద్ర గూగుల్లో సెర్చ్ చేసినట్లుగా గుర్తించారు. ఇదిలా ఉంటే నవవధువు మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించారు. దీంతో నిందితుడు నాగేంద్రను కస్టడీలోకి తీసుకునే యోచనలో గోపాలపట్నం పోలీసులున్నారు.
విశాఖ జిల్లా గోపాలపట్నంలో నవవధువు అనుమానాస్పద మృతి కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. భర్త నాగేంద్రను రిమాండ్ కు తరలించిన పోలీసులు సంచలన విషయాల్ని రాబట్టారు. నాగేంద్ర మొబైల్ ఫోన్లో వందలాది పోర్న్ వీడియోలను గుర్తించారు. నాగేంద్ర మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడి గూగుల్ హిస్టరీని చూసి షాక్ తిన్నారు. లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందుల కోసం నిందితుడు నాగేంద్ర గూగుల్లో సర్చ్ చేసినట్లుగా గుర్తించారు. ఇదిలా ఉంటే నవవధువు మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించారు. దీంతో నిందితుడు నాగేంద్రను కస్టడీలోకి తీసుకునే యోచనలో గోపాలపట్నం పోలీసులున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధని అడిగి తెలుసుకుందాం. అనురాధ, శ్వేత, గోపాలపట్నం కేసుకు సంబంధించి నవవధువు మృతి కేసులో అనేకమైన సంచలనాత్మక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి పోలీస్ దర్యాప్తుల్లో. అయితే ప్రాథమికంగా నిన్న కుటుంబ సభ్యులు ఆరోపించినట్లుగా ఏదైతే భర్త నాగేంద్ర దాదాపుగా ఫోన్ వీడియోస్ వెబ్సైట్స్ లో సెర్చ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అలాగే లైంగిక పటిష్టత కోసం ఆయన మందులు ఏ మందులు వాడాలన్న అంశాలను కూడా గూగుల్ సెర్చ్ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో భర్త నాగేంద్రకి రిమాండ్ విధి ఆల్రెడీ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నవవధువు మృతి విషయంలో ఆమె కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రమైన ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఆమె ఆత్మహత్య కాదు, హత్యగా చేసిన తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అతని కుటుంబ సభ్యులు అని చెప్పి వాళ్ళ ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ అంశాల మీద పోలీసులు దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతుంది. ఎందుకనంటే విపరీతమైన మానసికమైన ఇబ్బందులతో అతను ఈ రకంగా తమ బిడ్డ మీద ఒక సైకోయిజం అనేది చూపించాడు. ఆ విధంగా ఆమె పదే సార్లు మా వద్ద విషయాల్ని ప్రస్తావించినప్పటికీ కూడా కేవలం భార్యాభర్తల మధ్య విషయాలు కాబట్టి సర్దుకుపోమ్మని ఆడపిల్ల కాపురాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశాం కానీ ఇంతవరకు వచ్చి తమ ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుందని అనుకోలేదు అని వాళ్ళంతా కూడా వాపోతున్నారు. ముఖ్యంగా అల్లుడి మీద హత్య కేసుని నమోదు చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు రాబట్టిన కీలకమైన సమాచారం, దొరికిన దర్యాప్తు అంశాలను బట్టి ప్రధానంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అనేది సాగే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగేంద్రని అయితే అదుపులోకి తీసుకున్నారు, అతనికి రిమాండ్ కూడా విధించారు. అలాగే కుటుంబ సభ్యుల్ని ఇంకా విచారణ చేస్తున్నారు. తదుపరి అంశాలు దర్యాప్తులో తేలిన తర్వాత ఈ కేసు మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ. హైదరాబాద్ హయత్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీ హై స్కూల్ ఎదుట విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజుల వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఒకేసారి 30 నుంచి 50% స్కూల్ ఫీజులు పెంచడంతో నిరసన తెలుపుతున్నారు. విద్యార్థులతో కలిసి స్కూల్ ఎదుట బైఠాయించి తల్లిదండ్రులు ధర్నా చేస్తున్నారు. హైదరాబాద్ హయత్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీ హై స్కూల్ ఎదుట విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజుల వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఒకేసారి 30 నుంచి 50% స్కూల్ ఫీజులు పెంచడంతో నిరసన తెలుపుతున్నారు. విద్యార్థులతో కలిసి స్కూల్ ఎదుట బైఠాయించి తల్లిదండ్రులు ధర్నా చేస్తున్నారు. మేము గత 15 రోజుల నుండి మేము ఇక్కడ ప్రిన్సిపల్ మేడం కి మీట్ అవ్వడానికి వస్తున్నాము. మాకు ఫీజులు చాలా 30 నుండి 50% వరకు పెంచారు. మాకు తగ్గించమంటే మేనేజ్మెంట్ తో మీట్ అవుతాము అని అంటున్నారు. కానీ మాకు మేనేజ్మెంట్ తోటి వాళ్ళు కల్పిస్తలేరు. ఇది 5వ సారి మేము ఇక్కడికి రావడము, కానీ వాళ్ళు రావట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు.
ఏంటి మా పరిస్థితి, ఇన్ని రోజుల నుండి తిప్పిస్తున్నారు అంటే మేనేజ్మెంట్ రావట్లేదు, మేము ఇలాగే పెంచుతాం, మీకు నచ్చకపోతే టీసీలు తీసుకొని వెళ్ళిపోండి అంటున్నారు. ఎందుకు పెంచారు మీరు ఫీజులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, కోచింగ్ అంటారు, అవన్నీ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 3 కోట్లు ఖర్చు అయిందంట, ఆ బడ్డను మా మీద వేస్తున్నామని క్లియర్ గా చెప్తున్నారు. మాకు ఎందుకు, మా పిల్లలు ఏం కోచింగ్ తీసుకుంటలేరు కదా సపరేట్ గా, మేము స్కూల్ టైంలోనే ఒక 10 నిమిషాలు ఎక్కడ తీసుకుంటున్నారో తెలియదు. దానికి 3 కోట్ల ఖర్చు అయింది, మా మీద ఎందుకు వేస్తున్నారు అంత బడ్డన్ అని మేము అడిగితే, మీ ఇష్టం మేడం, మీకు అవసరం లేకపోతే తీసేయండి అని చాలా ఓపెన్ గా చెప్పేస్తున్నారు. స్కూల్ తో సంబంధం లేదు, టీసీ తీసుకొని వెళ్ళిపో అంటున్నారు. పేరెంట్స్ తో నెగ్లెక్ట్ గా మాట్లాడుతున్నారు అందరూ. మేనేజ్మెంట్ ఒక్కసారి కూడా ఇంతవరకు మాకు కనిపించలేదు. మాట్లాడదామంటే డైరెక్టర్స్ కూడా రావట్లేదు, మాకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మన టైం ఇచ్చారు కానీ వాళ్ళు రావలేదు. వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉందంట, మాకే ఇంటిమేషన్ చేయలేదు. మాకేమో పనులు మానుకొని జాబులు మానుకొని మేము ఇక్కడికి వస్తున్నాము. వాళ్ళేమో అవైలబుల్ గా ఉండలేరు, ఎప్పుడు వచ్చినా కానీ అవైలబుల్ గా ఉండలేరు. గత 15 రోజుల నుంచి ఈ ఫీజులు బాగా పెంచారని చెప్పేసి మేము మేనేజ్మెంట్ అడుగుతుంటే, మా కనీసం మనుషుల్లా కాదు కదా, కనీసం ఏ రకంగా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఈ హరాస్మెంట్ ఏందో మాకు అర్థం కావట్లేదు. మేము మిడిల్ క్లాస్ పీపుల్స్, లాస్ట్ ఇయర్స్ కూడా 15% పెంచారు, మళ్ళీ ఈ ఇయర్ 45% పెంచారు. ఈ డబ్బులు కట్టాలంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? మాకు తెలియకుండానే, మాకు చిన్న ఇన్ఫర్మేషన్ లేకుండానే మేము 3 కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేశాము, 4 కోట్లు పెట్టి ఎస్టాబ్లిషన్ చేశాము. మీరు చెప్పుకుంటా మేనేజ్మెంట్ మమ్మల్ని పిచ్చోరలాగా స్కూల్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంత ఫీజులు కట్టాలంటే మా తోటి కాదు. ఇలా మమ్మల్ని ఇన్నిసార్లు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఎవ్రీ ఇయర్ ఇదే. లాస్ట్ టైం 15% పెంచినందుకు సరే పోనీలే అని కట్టడం జరిగింది. ఈసారి 45% కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టడం లేదు. దానికోసమే మీ మీడియా మిత్రుల ద్వారా మా బాధను తెలుపుకుందామని చెప్పేసి ఈ రోజు స్కూల్ కాడికి వచ్చాము. సాటర్డే రోజు ఇలా మేనేజ్మెంట్ కలుస్తామని చెప్పారు, అయినా కూడా ఈ రోజు మాతో ఎవరు పేరెంట్స్ తోటి ఎవరితో మాట్లాడడానికి నిరాకరించారు. హైదరాబాద్ హైత్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీ హై స్కూల్ ఎదుట విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజుల వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఒకేసారి 30 నుంచి 50% స్కూల్ ఫీజులు పెంచడంతో నిరసన తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అడిగి తెలుసుకుందాం. అమర్, హైదరాబాద్ లో జీ స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే గత 3 రోజుల క్రితం కూడా స్టూడెంట్స్ సంబంధించిన పేరెంట్స్ అంతా కూడా ఒక్కసారిగా వచ్చి ఆందోళన చేసే పరిస్థితులు ఉన్నాయి. సడన్ గా ఫీజు పెంచడానికి తీవ్రంగా తల్లిదండ్రులు అయితే వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులతో కూడా స్కూల్ ముందే బైఠాయించారు. కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎక్కడ కూడా ఆందోళన చేస్తున్నామని వాళ్ళని సంబంధించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే సడన్ గా ఫీజులు పెంచడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అసలు ప్రైవేట్ స్కూల్లో ఫీజు నియంత్రణ చట్టం అయితే ఉందో దాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఫీజు పెంచినప్పుడు తప్పనిసరిగా పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలి. కమిటీ అప్రూవల్ తర్వాతే ఫీజులు పెంచాలి. కానీ ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా సడన్ గా ఈ స్కూల్లో 40% నుంచి 70% దాకా ఇటు ఫీజులు పెంచడంతో తల్లిదండ్రులు విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి స్కూల్ యాజమాన్యం వెంటనే స్పందించాలనేది ప్రస్తుతం తల్లిదండ్రులు అయితే ఒకవైపు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. అయితే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్మెంట్ చేయడం జరిగింది, అందుకోసమే స్కూల్ ఫీజులు పెంచుతున్నామని యాజమాన్యం సడన్ గా ప్రకటించడం నిర్లక్ష్యపు సమాధానం ఇటు తల్లిదండ్రులకు చెబుతుండడంతో గత 15 రోజులుగా కూడా స్కూల్ యాజమాన్యంతో సంప్రదించినా దీని స్కూళ్లకు సంబంధించి ఫీజులు తగ్గించే వరకు ఆందోళనలు విరమించలేదనేది ప్రస్తుతం తల్లిదండ్రులు అయితే ఒకవైపు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ స్కూల్ హైదరాబాద్ లో ఉన్న కూడా రెవెన్యూ డివిజన్ యాదాద్రి జిల్లా పోచంపల్లి కిందకు వస్తుంది. దీంతో విద్యార్థులంతా కూడా నాన్ లోకల్ కిందికి వస్తున్నారనే అంశాన్ని ప్రస్తుతం తల్లిదండ్రులు ప్రస్తావిస్తున్నారు. ఎన్నిసార్లు యాజమాన్యంతో ఈ విషయం అడిగినా కూడా సమాధానం లేదు. ఇటు ఫీజు పెంచడమే కాదు, స్థానికంగా అంటే నాన్ లోకల్ కేటగిరీ కిందకి వస్తుంది కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం దిశగా జిల్లా సంబంధించిన విద్యాధికారులు స్పందించాలనేది ప్రస్తుతం తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. చేత రైట్ అమర్, థ్యాంక్ యూ. చెప్పుకుంటా మేనేజ్మెంట్ మమ్మల్ని పిచ్చోరలాగా స్కూల్ చుట్టూ తిరుగుతున్నారు.
హైదరాబాద్లోని వల్లభనేని వంశీ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. వల్లభనేని వంశీ కేసులో ప్రత్యేక బృందాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. వల్లభనేని వంశీ ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ ను పోలీసులు సేకరించారు. వారం రోజుల్లో వంశీ ఇంటికి వచ్చిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అయితే వంశీ ఫోన్ కోసం రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంట్లో సోదాలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వంశీ మొబైల్లో కీలక ఆధారాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్లోని వల్లభనేని వంశీ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. వల్లభనేని వంశీ కేసులో ప్రత్యేక బృందాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. వల్లభనేని వంశీ ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ ను పోలీసులు సేకరించారు. వారం రోజుల్లో వంశీ ఇంటికి వచ్చిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అయితే వంశీ ఫోన్ కోసం రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంట్లో సోదాలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వంశీ మొబైల్లో కీలక ఆధారాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. వంశీ తప్పు చేసినట్లుగా అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతోనే వంశీని అరెస్ట్ చేసి జైలుకు పంపించారని హోంమంత్రి అనిత అన్నారు. మేము రివెంజ్ తీర్చుకోవాలంటే ఇన్ని నెలల సమయం అవసరం లేదని అనిత అన్నారు. డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న తమ ఆఫీస్పై దాడి జరిగితే కనీస రక్షణ కల్పించలేదని, ఇప్పుడు వంశీ అరెస్టుపై నీతి వాక్యాలు చెప్పడం ఏంటని మంత్రి అనిత ప్రశ్నించారు. దయ్యాలు వేదాలు వాలించినట్లుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎవరైతే కంప్లైంట్ పెట్టారో కంప్లైంట్ దారుడు తాలూకా ఎవిడెన్స్ ఉంది. అవన్నీ ఉన్న తర్వాతనే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది, కోర్టు వాళ్ళు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఈరోజు అతను ఏదైతే వాదించుకున్నారనుకుంటున్నారో ఆయన వాదించుకుంటున్నారు. అదంతా అనవసరం. ఈరోజు మాట్లాడితే బయటకు వచ్చి ఒక ఎస్సీ దళితుడుని ఇలా భయపెట్టారు అలా భయపెట్టారని మాట్లాడుతున్నారు. ఈరోజు భయపెట్టింది వాళ్ళు, బెదిరించింది వాళ్ళు, అతనికి ఆశ చూపిస్తున్నది వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లోని బయటకు వచ్చి ఇలా చెప్పకపోతే చంపేస్తామని చెప్తుంది వాళ్ళు. దాన్ని బట్టి ఈరోజు బయటకు వచ్చి ధైర్యంగా అతను మళ్ళీ కంప్లైంట్ చేశారు, వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ చేశారు. ఈరోజు ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు కేసు పెట్టడం జరిగింది, రిమాండ్ కూడా వెళ్ళారు. ఏదైనా ఉంటే కోర్టుల తర్వాత తెలుసుకోవాలి. దాని గురించి కోర్టులో ఎన్నైనా మాట్లాడతాం. బయటకు వచ్చి వీళ్ళు ఈరోజు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగినవి ఎవరైనా మర్చిపోయారా? లాస్ట్ 5 సంవత్సరాల్లో డీజీపీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు? ఆ రోజు సీఎం అతగాడిని తిడితే వాళ్ళ కార్యకర్తలకి బీపీ పెరిగి వంశీ తప్పు చేసినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతో వంశీని అరెస్ట్ చేసినట్లుగా జైలుకు పంపించారని హోంమంత్రి అనిత అన్నారు. మేము రివెంజ్ తీర్చుకోవాలంటే ఇన్ని నెలల సమయం అవసరం లేదని అనిత అన్నారు. డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న తమ ఆఫీస్పై దాడి జరిగితే కనీస రక్షణ కల్పించలేదని, ఇప్పుడు వంశీ అరెస్టుపై నీతి వాక్యాలు చెప్పడం ఏంటని మంత్రి అనిత ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ఇప్పటికే కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వంశీ విషయంలో చూసుకుంటే హోంమంత్రి అనిత స్పందించారు. అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఆ వంశీ అక్రమ అరెస్ట్ అనేది చెబుతున్న వైసీపీ నేతలు ఎక్కడ అక్రమ అరెస్టో చెప్పాలి, ఎక్కడ అరెస్టు చేయడానికి కారణాలు ఉన్నాయి, అరెస్టు కిడ్నాప్ చేసి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించి ఇబ్బంది పెట్టిన పరిస్థితిలో వంశీని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే వంశీని ఎక్కడా కూడా అక్రమంగా అరెస్ట్ చేసిన పరిస్థితి ఏం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ రోజుకి అక్రమ అరెస్ట్ అనేది ఒక్కటిగా కొనసాగలేదు. గత ప్రభుత్వంలో చెక్ చేసుకుంటే వైసీపీ నాయకులు 100 మందిని అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు బనాయించడమే కాదు, ఒక చిన్న యూట్యూబ్లో ఓ చిన్న పోస్ట్ పెట్టినా కానీ అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే ఎక్కడ ఒక్క అరెస్ట్ కూడా అక్రమ అరెస్ట్ అనేది లేదు. వంశీ చేసిన తప్పిదో వంశీకి పాపంగా శాపంగా చుట్టుకుందనేసి హోమ్ మినిస్టర్ స్పష్టంగా చెప్పారు. ఆధారాలతో సహా ఎక్కడ ఎవరినైతే కిడ్నాప్ చేసి కార్యాలయం దాడి విషయంలో ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేసి బెదిరించి చంపుతామనేసి ఇబ్బంది పాలు చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు
మేరకు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో పూర్వాపరాలు ఇంకా తేలాల్సినవి చాలా ఉన్నాయి. ఈ కేసులో ఇంకా మరికొన్ని అంశాలు కదా ఆసక్తికరమైన అంశాలు ఉన్నట్టు డిపార్ట్మెంట్ స్పష్టం చేస్తుంది. దర్యాప్తు ఇంకా ముందు కొనసాగితే చాలా ముఖ్యమైన అంశాలు ఈ కేసులో బయటపడే అవకాశం ఉంది కదా అని కూడా హోమ్ మినిస్టర్ చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా వంశీ అరెస్ట్ ఎక్కడా కూడా కక్షపూరితం అయితే కాదు, చట్టం తన పని తాను చేసుకుంటుంది. గతంలో టీడీపీ పార్టీ కార్యాలయం డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న టీడీపీ కార్యాలయాన్ని దాడి చేసినప్పుడు కూడా ఎక్కడ కేసులు నమోదు కాలేదు. అయితే ఇప్పుడు చూసుకుంటే అక్రమ అరెస్ట్ అని ఎలా అంటారు అనేసి హోమ్ మినిస్టర్ స్పష్టం చేశారు. రైట్ రాజేష్, ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.